నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రజలందరికీ స్వేచ్ఛాయుత హక్కులతో రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహోన్నతుడు అని కొనియాడిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ రూరల్లో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్కి నివాళులర్పించి ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం ప్రైవేట్ పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి ఫుడ్ పాయిజన్. అస్వస్థతతో 30 మంది జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతదేశ ప్రజలందరికీ మహోత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి న్యాయ శాఖ మంత్రి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఇంద్రపాలెం కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాభక్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమడి కొండబాబు, ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ చిలుకోటి కోర్మయ్య రచించిన అంబేద్కర్పై అపోహల సృష్టి, వాటికి సమాధానాలు పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాభక్తుల రాజశేఖరం, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాకినాడ జగన్నాథపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో చదువుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 956 మార్కులు సాధించిన కె రాజేశ్వరి, 917 మార్కులు సాధించిన సిహెచ్ దేవీలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడీ జి శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లా భక్తుల అప్పారావు, వివిధ ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల్లో ఇది 3వ దినం. అండ్ మనందరికీ తెలిసిందే, ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోకపోయినా ఏదో ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వారు చేసిన పనిని ఎక్కడో మన ప్రతిరోజు దైనందిక జీవితంలో మనం ఎక్కడో చోట దాన్ని వాడటం లేకపోతే దాన్ని స్మరించుకోవడమో చేస్తాం. సో స్టూడెంట్స్ అయితే మనం ఎంత చదివినా ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవటం కానీ, ఒక కారణం కోసం అంత పోరాడటం కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శక్తివంతమైన మనుషులు ఎదురుగా ఉన్నా పోరాటం నేర్చుకోవాలి అతను. సో అలాంటి ఒక స్ఫూర్తి నింపిన నాయకుడిని ఈరోజు స్మరించుకోవడం, పిల్లలందరి మధ్య ఇలా కాకినాడ సెంటర్లో మనకి మీటింగ్ పెట్టుకోవడం, దీనికి సంబంధించిన పెద్దలు కానీ, తర్వాత కమ్యూనిటీ లీడర్స్ కానీ రాష్ట్ర సమస్యలు చాలా సంతోషం. ఈ సందర్భంగా నా వైపు నుంచి ఒకటే చెప్పవలసింది, ఇట్స్ లైక్ రిక్వెస్ట్. సో చెప్తే ఆ అబ్బాయి గుండెకించారు, ఒక అబ్బాయికి గుండెకించారు, ప్రశ్నిస్తే లోపలేసేవారు, జైల్లో పెట్టేవారు, ఆ విధంగా చేశారు. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధాలు నెరవేర్చుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అసమానతలు తొలగాలనే ఆలోచనతోనే రిజర్వేషన్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ సమానంగా బతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కూడా అదే, అందరూ బతకాలనే ఆలోచన. అందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, పెరుగుతున్న జనాభాను బట్టి, మారుతున్న విధానాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. అందుకే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి 2 కళ్ళు ఉంటే ఆ 2 కళ్ళు ఒకటి బాబు జగజ్జీవన్, ఒకటి అంబేద్కర్ గారు 2 కళ్ళు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని కూడా రాజకీయాలు చేయాలని చూసుకుంటారు కొంతమంది. రాజకీయాలకు అది కావాల్సింది. మనకి ఈ సమాజంలో అందరూ బాగా బతకాలి, సమానంగా ఉండాలని ఆలోచన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా. నేను అందుకే చెప్తున్నా, ఒక సింపుల్ గా ఒక విషయం చెప్తానండి. గత ప్రభుత్వంలో మనకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా అంబేద్కర్ భవన్ మనకి దాన్ని ఉపయోగించుకుంటారు. అంబేద్కర్ అంటే అంబేద్కర్ భవనంలో ఎస్సీలే కాదు, అన్ని వర్గాల ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అంబేద్కర్ భవన్లో మీటింగ్లు పెడతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, అన్ని చేసుకుంటూ ఉంటారు. అది పాడైపోయింది. పాడైపోయినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఆయన హరికరణ్ గారు కలెక్టర్ గారు ఉన్నారు. అప్పుడు